ఒక్క నిమిషం సార్, వస్తాను మీ దగ్గరికి. మోహన్ రెడ్డి గారు, గాలి చంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ ఏదైతే పోతుటూరు వీరబ్రహ్మణ్య స్వామి జలాశయం పూర్తి స్థాయి నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే 2500 కోట్ల పైగా నిధులు వ్యయం చేశారు. పొట్టిశ్రీరావు నెల్లూరు జిల్లా నుంచి, కడప జిల్లాలో లైనింగ్ పనులు కావచ్చు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, వెలిగల్లు ప్రాజెక్ట్ కడప జిల్లా గాలివీల్లో ఉంది ఇది, సో పాపాగ్ని దగ్గర. సో వీటన్నిటి కూడా ఆ రోజుల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు, నిధులు కేటాయించామని చెప్పేసి లెక్కలు చెబుతున్నారు. తర్వాత వైసీపీ హయాం అధికారంలోకి వచ్చింది. సో వైసీపీ కేవలం ఆ రాయలసీమ లిఫ్ట్ మీద ఎందుకు ఫోకస్ పెట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి? సరే, ఆ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు సరే అది ముందుకు సాగలేదు, పక్కన పెడితే కనీసం మన ముందున్నటువంటి సవాళ్ళను కూడా ఎందుకని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయలేదు? చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చినా కూడా కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నాయి, కానీ ఫ్రీ క్లోజర్ పేరుతోటి క్లోజ్ చేయడం. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మేము అదే పదే పదే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు 2014లో వాళ్ళు సామర్థ్యం పెంచుకోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు కట్టించడంతో పాటు జరిగింది. అప్పుడు వాళ్ళు ఏ పర్మిషన్ తీసుకోలేదు. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ మనకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది. ఏ దానికి పర్మిషన్ ఉంది? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి ఉంది, నగరికి ఉంది, ఎస్ఆర్సీకి ఉంది. వీటన్నిటికీ మనకు పర్మిషన్, దాని కింద ఉన్నటువంటి భూములకే కదా మనం నీళ్ళు ఇవ్వాలనేది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తీసుకొస్తున్నది కూడా దాని కింద ఉన్నటువంటి భూములకే కదా. ఇవే మళ్ళీ సపరేట్ గా కాదు. కాబట్టి దీని కింద పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని వాదించడమే కదా మన బాధ్యత. ఈ వాదించడంలోనే కదా ఫెయిల్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన చేపడితే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1996లో ఇక్కడ రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు దగ్గర ఒక శంకుస్థాపన ఎలక్షన్ చేసినారు. ఉరవకొండ నియోజకవర్గంలో కూడేరు దగ్గర 99 ఎన్నికలప్పుడు ఒక శంకుస్థాపన చేసినారు. ఆయన అన్ని శంకుస్థాపనలకే సరిపోయింది తప్ప ఎన్నికలకు వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈయన చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు వీధి తండ్రి కొడుకులు రాష్ట్రంలో మొత్తం వీళ్ళకే పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనే ఆలోచనలో భాగంగా వీళ్ళు చేస్తున్నారనే ఉద్దేశంలో భాగంగా ఈయనకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులతో కేసులు వేయిస్తే మాట్లాడినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఆల్మట్టి డ్యాం పెంచుతున్నారు. ఇప్పుడు కూడా 229 టీఎంసీలకు పెంచుతున్నారు. ఏం చేస్తున్నారంటే మాట్లాడమని ఆంధ్రప్రదేశ్ గురించి అవసరం లేదా, తెలంగాణ గురించి అవసరం లేదు. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిదే కదా. అంత ఎత్తు పెంచేటప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మనకు జూన్ నెలలో రావాల్సినటువంటి నీళ్ళు ఆగస్టు వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ సామర్థ్యం పెంచడం వల్ల. మనం ఏం చేస్తున్నాము? మన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు అనేక మందిని మనం చేసే పెద్ద లీడర్లం కదా. మనం అంత పెద్ద లీడర్లు అయినప్పుడు, మనం అధికారంలో మన చేతిలో నేను అడుగుతున్నది అదే. 2019-24 మధ్య కాలంలో కేవలం ఒక్క ప్రాజెక్ట్ నే పట్టుకొని దానికోసమే నిధులు కేటాయించే బదులు వీటన్నిటి మీద కూడా పోరాటం చేయొచ్చు. ఇన్ని పనులు ఆపాల్సినటువంటి అవసరం లేదు, ఫ్రీ క్లోజర్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేశారనేది ఉన్నాయి. ఏం చేశారనేది నేను స్టార్టింగ్ ఓపెనింగ్ రిమార్క్స్ అని చెప్పాను. ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మీరు రాలేకపోయారు. ఓకే మోహన్ రెడ్డి గారు, గాలి చంద్ర గారు రియాక్ట్ అవ్వాలంటే